ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలోని రామ జన్మభూమి మందిర్ను ఇవాళ సందర్శించనున్నారు. ఇవాళ ఉదయం అయోధ్య రామ మందిరానికి ప్రధాని మోదీ వెళ్తారు. అక్కడ ధ్వజారోహణం, కాషాయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారు. ఉదయం 10 గంటలకు సప్త మందిరాన్ని సందర్శించనున్నారు. అనంతరం అయోధ్య బాలరాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. రామాలయ నిర్మాణం పూర్తయినందుకు సంకేతంగా శ్రీరామ జన్మభూమి మందిర శిఖరంపై పథకాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. ఇక ఈ ఘట్టం దేశ సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రయాణంలో మరో మైలురాయిగా పేర్కొంటున్నారు. అయోధ్యలోని మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. దశాబ్దాలుగా వేచి చూస్తున్న రామాలయం ధ్వజారోహణం ఇవాళ జరగనుంది. ధ్వజారోహణం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ఆలయం పూర్తయిందని ప్రపంచానికి చాటి చెప్పే కార్యక్రమమని రామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు. ఇప్పుడు రాముడితో పాటు హనుమాన్, సీత సహా ఆయన కుటుంబం సైతం మొదటి అంతస్తులో ప్రతిష్టాపన జరగనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిథుల్లో వీఐపీలు మాత్రమే ఉండరని, వివిధ వర్గాలకు చెందిన భక్తులు ఉంటారని చెప్పారు. ఇప్పటి వరకు ఆహ్వానించిన వారిలో ముఖ్యంగా రాముడికి సాయం అందించిన వర్గాలకు సంబంధించిన వారిని పిలిచినట్లు తెలిపారు. అయోధ్య రామ మందిరంలో 191 అడుగుల శిఖరం పైన ప్రతిష్ఠించిన కాషాయ ధ్వజాన్ని ప్రధాని మోదీ ఎగరవేయనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయి. రామ్లల్లా ఆలయంపై ఎగరనున్న కాషాయ ధ్వజం త్రిభుజం ఆకారంలో ఉండనుంది. ఇక ఈ జెండాపై రాముడి తేజస్సు, శౌర్యం సూచించేలా సూర్యుడు, కోవిదర చెట్టు, ఓం చిహ్నాలు ఉంటాయి. గౌరవం, ఐక్యతను కాషాయం రంగు ప్రతిబింబించనున్నట్లు వెల్లడించింది. ఇక ఈ వేడుక కోసం సుమారు 100 టన్నుల రకరకాల పూలతో ఆలయాన్ని, నగరంలోని మార్గాలను అలంకరించారు. ఇక దాదాపు 7,000 మంది ప్రత్యేక అతిథులు ఈ అపూర్వ ఘట్టానికి హాజరవుతారని రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.